హలో అండి, అందరికీ నమస్కారం. కథా ప్రాంగణానికి స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ అమ్మాయిలకు మాత్రమే. రచన ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ గారు. ఈ కథ 11/8/1976 ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి? ఈరోజు 6:03 3:06 నువ్వు నా రూమ్కి రావాలి, తప్పదు అన్నాను చేతి మధ్య ఆమె వేళ్లు బిగిస్తూ. కమల నవ్వింది. కమల నవ్వితే వెన్నెల విరిసినట్టుంటుంది. క్రింది పెదవి విల్లులా కొద్దిగా వంగి బుగ్గ మధ్య చిన్న నొక్కు పడి పడనట్టు పడి మనోహరంగా ఉంటుంది. చెప్పు అన్నాను. చూద్దాం. అలా అంటే కాదు. ఇప్పటికే ఇలా చూద్దాంలతో ఎన్నాళ్ళ నుంచి తప్పించుకుంటున్నావో తెలుసా? మా ఆఫీస్లో ఈరోజు ఏమైందంటే, మాట మార్చకు, నా ప్రశ్నకు సమాధానం కావాలి. కమల పెద్ద పెద్ద కళ్ళు నా కళ్ళల్లోకి సూటిగా చూసినాయి. సీరియస్గా అడుగుతున్నావా? అవును. కమల క్షణం మాట్లాడలేదు. తర్వాత నెమ్మదిగా అంది. మనం ఇలా కలుసుకుంటున్నాంగా, రూమ్ ఇంకెందుకు? ఆ ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పకుండా నువ్వు రూమ్కి ఎందుకు రావో చెప్పు. నా మీద నమ్మకం లేక అని అడిగాను. బెదిరినట్టు నా వైపు చూసింది. అబ్బే, అటువంటిదేమీ లేదు అనునయిస్తున్నట్టు అన్నాను. చూడు కమల, మనం ఇంకో 2 నెలల్లో పెళ్లి చేసుకోబోతున్నాం. ఏం థ్రిల్ అనుభవించాలన్నా ఈ 2 నెలలే. నీ కాబోయే భర్త మీద నీకు కొద్దిగా నమ్మకం ఉండడం మంచిది. ప్లీజ్ డూ కమ్. తనలో తను ఆలోచించుకుంటున్నట్టు కమల చాలాసేపు మాట్లాడలేదు. తర్వాత నెమ్మదిగా తల ఎత్తి వస్తాను అంది. ఆ మరుసటి రోజు 2 గంటలు పర్మిషన్ పెట్టి రూమ్కి వచ్చాను. కమల ఆఫీస్ నుంచి వచ్చేసరికి 5:30 అవుతుంది. నీట్గా రూము ఉంచుకునే అబ్బాయిల్ని అమ్మాయిలు ప్రేమిస్తారని ఎక్కడో చదివిన గుర్తు. రూమ్ అంతా నీట్గా సర్దేసరికి 5 అయింది. స్నానం చేసి మేకప్ పూర్తి చేసేసరికి 5:30. ట్రాన్సిస్టర్ సన్నగా పెట్టి కమల కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను. 6, 6:30, 7. కమల రాలేదు. మీతో కొంచెం మాట్లాడాలి, చిన్న రిక్వెస్ట్. తల ఎత్తి చూశాను. సుబ్బారావు. నవ్వి చెప్పండి అన్నాను. సుబ్బారావు కొంచెం తటపటాయించి, ఇప్పుడు కాదు, లంచ్ అవర్లో చెబుతానులేండి అన్నాడు. అతని వైపు పరకాయించి చూశాను. ఇంకా అమాయకత్వం పోని బుగ్గలు, నుదుటి మీదకు పడే జుట్టు, లేత చెక్కిళ్ళు. 22, 23 మధ్య వయసు. సరే, మీ ఇష్టం అన్నాను. నేను కొద్దిగా బలవంతం చేస్తే చెప్పేవాడేమో, కానీ అది నాకు ఇష్టం లేకపోయింది. లంచ్ అవర్లో సుబ్బారావు నన్ను కలుసుకోలేదు. ఎంక్వైరీ చేస్తే ఇన్స్పెక్షన్ మీద పంపించానన్నాడు నా పక్క ఆఫీసర్. నా మీద నీకు చాలా కోపం వచ్చినట్టుంది, కమల అడిగింది. అవును అన్నాను నిర్లిప్తంగా. హోటల్ అంత రష్గా లేదు. ఓ మూల కూర్చున్నామిద్దరం. ఏం చేయను, 5ంటికి మా మేనేజర్ కొంత మ్యాటర్ ఇచ్చి ఎలాగైనా ఈరోజు పూర్తి అవ్వాలని. అబద్ధాలాడకు, మధ్యలో ఆపు చేశాను. నీకు రావాలని లేదు, రాలేదు. దీనికోసం అబద్ధాలాడి నీ మీద నా అభిప్రాయాన్ని పాడు చేసుకోకు. ఎందుకంత కోపం? నవ్వటానికి ప్రయత్నం చేస్తూ అంది. కోపం వచ్చినా నేనేం చేయగలను? కమల కళ్ళల్లో ముత్యాల్లాంటి నీటి బిందువులు దీపాల కాంతిలో తలుక్కుమన్నాయి. నా చేతి మీద చేయి వేస్తూ నన్ను మన్నించు అంది. విచలితుని అయ్యాను. ఆ రోజు చాలా డిసప్పాయింట్ అయ్యాను కమల, నిజంగా. కంఠం నాకే చిత్రంగా ధ్వనించింది. నువ్వు రానందుకు కాదు, నా మీద అంత నమ్మకం లేకపోయినందుకు. నీ మీద నమ్మకం లేక కాదు, తల వంచుకుని నెమ్మదిగా అంది. నా మీద నమ్మకం లేక. చటుక్కున ముందుకు వంగి, అదొక్కటే నీ అబ్జెక్షన్ అయితే ఆ విషయంలో నేను గ్యారెంటీ ఉంటాను అన్నాడు. కమల చిలిపిగా నవ్వి, దేనికి అంది. దేనికో నీకు తెలుసు. సరే అయితే. హుషారుగా లేచాను. అయితే ఎప్పుడో ఎందుకు? ఇప్పుడే. కమల మౌనంగా అంగీకారం తెలిపింది. అరగంటలో నా రూమ్లో ఉన్నామిద్దరం. 8 అయింది, ఇక వెళతాను అంది కమల లేస్తూ. అప్పుడేనా? ఇంకో 2 నెలలు పోతే జీవితాంతం ఇక్కడే ఉండిపోవాలిగా. కమలలో నాకు బాగా నచ్చిన గుణం ఏమిటంటే ప్రతి వాక్యాన్ని చిరునవ్వుతో మేళవించి మాట్లాడడం, ఎప్పుడూ నవ్వుతూ ఉండడం. ఈ అమ్మాయికి దేవుడిచ్చిన వరం. కోయిన్సిడెన్స్ మీద నీకు నమ్మకం ఉందా? అర్థం కానట్టు నా వైపు చూసి, ఎందుకు అంది. ఈరోజు నువ్విలా
నా రూమ్కి వద్దామని అనుకోకపోయినా తెల్ల చీర కట్టుకోవడం, ఆ మల్లెపూలు. కమల అందంగా సిగ్గుపడి, చాలు ఇక మాట్లాడకు అంది. నిజంగా ఏదో చెప్పబోయాను. నేను వెళతాను. ఆమె కళ్ళల్లో గాబరా. వెళ్ళనివ్వను. ప్లీజ్. కమల ఆర్ద్రంగా పిలిచాను. వెళ్ళబోయిందల్లా ఆగి వెనక్కి తిరిగింది. ఐ లవ్ యూ. చేతులు సాచాను. అప్రయత్నంగా అడుగు ముందుకు వేసింది. సుతారంగా ఆమె చెంప మీద ముంగురుల్ని వెనక్కి సర్దాను. కళ్ళు మూసుకుంది. నెమ్మదిగా ముందుకు వంగాను. ఆమె నుదుటి మీద చిరుచెమట పట్టింది. కింది పెదవి వణుకుతోంది. ఎర్రటి పెదవి అందుకుందామనేసరికి చేతుల మధ్యలోంచి కిందకి జారిపోయింది ఆమె శరీరం. కమల గాబరాగా పిలిచాను. కమల పలకలేదు. కమల, కమల తట్టి లేపడానికి ప్రయత్నించాను. లాభం లేకపోయింది. కూజాలో నీళ్లు కొద్దిగా తీసుకుని మొహం మీద జల్లాను. అప్పుడు కళ్ళు విప్పింది. ఎలా ఉంది? ఆతృతగా అడిగాను. కొంచెం రిలాక్స్ అయి, ఏం లేదు, బీపీ ఎక్కువై తల తిరిగినట్టుంది అని నవ్వింది. నా ఆవేశం పూర్తిగా దిగిపోయింది. మామూలు మనిషినయ్యాను. ఆర్ యూ ఆల్ రైట్ నౌ? వెరీ మచ్ ఆల్ రైట్, అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఎగ్జైటింగ్ ఎక్స్పీరియన్స్. ఎగ్జైటింగ్ ఎక్స్పీరియన్సా? అసలు ఏం జరిగింది? వద్దు వద్దు, ఇంకంతా పెళ్ళయ్యాకే అంటూ పారిపోయింది. తలగడలో మొహం దాచుకుని చాలాసేపు ఏదో అవ్యక్తానందాన్ని అనుభవిస్తూ ఉండిపోయాను. మీరేదో రిక్వెస్ట్ అన్నారు? అవును గురువుగారు, కానీ అడగాలంటే భయంగా ఉంది అన్నాడు సుబ్బారావు. అతను ఆఫీసులో నాకన్నా 5 సంవత్సరాలు జూనియర్. పర్వాలేదు చెప్పండి. అతను నసుగుతున్నట్టు. మీరేమీ అనుకోకూడదు అన్నాడు. నాతో అంతగా పరిచయం లేకపోవడం వల్లనే అతనలా అన్నాడు. ఏమనుకోను, చెప్పండి అన్నాను. మీరు ఆఫీస్లో చేరిన దగ్గర నుంచి గమనిస్తున్నాను. మీరు నిండు కుండలాంటి వారు. ఇంత చిన్న వయసులో అంత గాంభీర్యాన్ని సంపాదించారంటే. నేను నవ్వడంతో ఆపు చేశాడు. మీకేం కావాలో చెప్పండి, మొహమాటం వద్దు. క్షణమాగి నెమ్మదిగా, ఓ రోజు పాటు మీ గది కావాలి అన్నాడు. ముందుకు వంగి ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ, ఎందుకు అన్నాను. సాధారణంగా ఇలా రూములు ఎందుకు అవసరం అవుతాయో నాకు తెలుసు, కానీ సుబ్బారావు లాంటి అమాయకుడికి కూడా అదే అవసరం వస్తుందని నేను అనుకోలేకపోయాను. నేను ఒక అమ్మాయి ప్రేమించుకున్నాం అన్నాడు. నవ్వొచ్చింది. ఈ కుర్రవాళ్ళు ఓ చిన్న ఉద్యోగం దొరికి తమ కాళ్ల మీద నిలబడ్డం వచ్చేసరికి చాలా పెద్దవాళ్ళం అయిపోయామని అనుకుంటారు కాబోలు. ఆ అమ్మాయి బయటికి రావడానికి ఒప్పుకోవడం లేదు. ఊళ్ళో తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారట. మీ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారా అడిగాను. లేకపోతే ఇదంతా దేనికి అన్నాడు అమాయకంగా. ఎలాగో పెళ్లి చేసుకోబోతూ ఉంటే ఇంకా ఊళ్ళో ఎవరన్నా చూస్తే మాత్రం నష్టమేముంది? అందరినీ ఒకేసారి సర్ప్రైజ్ చేద్దామని. కారణం అది అయి ఉండదు. ఒక్క క్షణం మాట్లాడలేదు. తాళం చెవి ఇవ్వడం రిస్క్ అని తెలుసు నాకు. పక్క ఇంటి వాళ్ళు ఎవరైనా చూస్తే నేను 4 సంవత్సరాల నుంచి నిలబెట్టుకుంటూ వచ్చిన పరువు ఒక్క క్షణంలో పోతుంది. కానీ సుబ్బారావు అడిగిన రిక్వెస్ట్లో కూడా తప్పేం కనపడలేదు నాకు. తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయితో ఆ మాత్రం ప్రైవేట్గా మాట్లాడాలని ఏ అబ్బాయికైనా ఉంటుంది. పోతే సుబ్బారావు స్వతహాగా ధైర్యవంతుడు కాదు కాబట్టి ఆ అమ్మాయిని పబ్లిక్ గార్డెన్స్కి, హోటల్స్కి తిప్పలేడు. నా వైపే ఆతృతగా చూస్తున్న సుబ్బారావు మొహం, ఎప్పుడు కావాలి మీకు ఆ తాళం చెవి అన్న నా ప్రశ్నతో విప్పారింది. మీ ఇష్టం గురువుగారు, ఎప్పుడైనా సరే అన్నాడు ఆనందాన్ని దాచుకుంటూ. రేపు? షూర్ అన్నాడు లేస్తూ. మీకు థ్యాంక్స్ ఎలా చెప్పుకోవాలో కూడా నాకు తెలియడం లేదు. నవ్వాను. శుభలేఖల్లో నా పేరు స్పెషల్గా వేయించండి. సుబ్బారావు కూడా నవ్వి, రేపు 9ంటికి మీ రూమ్కి వస్తాను అంటూ వెళ్ళబోయాడు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? సుబ్బారావు ఆగి, సారీ గురువుగారు, రేపు సెటిల్ చేసుకుని ఎల్లుండి అన్ని వివరాలతో చెబుతాను అని వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజు ఆఫీస్లో పని చేస్తున్నానన్న మాటే గాని నా మనసులో లేదు. రూమ్ దగ్గర గొడవేమైనా జరిగి ఉంటుందా అన్న అనుమానం తొలిచేసాగింది. సరిగ్గా 4ంటికి సుబ్బారావు నా దగ్గరికి వచ్చాడు. అతన్ని చూసి ఆశ్చర్యపోయాను. జుట్టంతా రేగిపోయి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. మొహంలో బాగా అలసట, ఓ విధమైన అసంతృప్తి కనపడుతున్నాయి. వచ్చి నా ముందు కుర్చీలో కూలబడి తాళం నా బల్ల మీదకు విసిరేశాడు. దాదాపు
ఏం జరిగింది అడిగాను. నా మనసు ఏదో కీడు శంకించింది. ఈ ఆడవాళ్ళని నమ్మకూడదు గురువుగారు. నా మనసు తేలిక పడింది. నా రూమ్ దగ్గర ఏ గొడవ జరగలేదు. తేలికగా ఊపిరి పీల్చుకుంటూ ఆ అమ్మాయి రాలేదా అన్నాను. వచ్చింది. మరి? సుబ్బారావు క్షణం మాట్లాడలేదు. తనలో తను క్షణం ఆలోచించుకుని ఇక్కడ కాదు గురువుగారు, బయటికి పోయి మాట్లాడుకుందాం రండి అంటూ లేచాడు. అతన్ని అంచనా వేయడం నాకు పెద్ద కష్టం కాలేదు. ఏదో జరిగింది, అతను తట్టుకోలేని విషయం. ఇంకా అతను ఆపుకోలేడు. ఇప్పటి వరకు అన్నీ తనలోనే దాచుకున్నట్టున్నాడు. అవుట్లెట్ కావాలి ఇప్పుడు. నన్ను ఈ సాయంత్రం అంతా తన గొడవతో బోర్ కొట్టించబోతున్నాడు అని నిశ్చయం చేసుకుని ఎక్కడికి అని అడిగాను. సుబ్బారావు తటపటాయించి బార్కి అన్నాడు. విస్తుపోయాను. పైకి అమాయకంగా కనిపించే వాళ్ళు ఇలా డబుల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. నా ఆలోచనలని నాలోనే అణుచుకుని పదండి అన్నాను. ఇద్దరం బార్లో ఓ మూల కూర్చున్నాం. మీకు అలవాటుందిగా అని అడిగాడు. నాలో నేనే నవ్వుకుని తల ఊపాను. బేరర్కి ఆర్డర్ చేసిన తర్వాత స్థిమితంగా కూర్చుని ఇప్పుడు చెప్పండి అన్నాను. ఈ ఆడవాళ్ళని నమ్మకూడదు సార్ అన్నాడు. ఆ విషయం ఆఫీస్లోనే చెప్పారు అన్నాను విసుగ్గా. అసలేం జరిగిందో చెప్పండి. సుబ్బారావు బిక్కమొహం వేశాడు. అదే ఎలా చెప్పాలో తెలియడం లేదు అన్నాడు. నవ్వొచ్చింది నాకు. మాటల్లో పెడితే తప్ప విషయం బయటికి రావడం కష్టం. ఆ అమ్మాయి ఎన్నింటికి వచ్చింది? అనుకున్నట్టు 10:30కి. ఎవరూ చూడలేదు కదా? లేదు, ఎవరూ చూడలేదు. అసలు ఎవరికి అనుమానం కూడా రాలేదు. ఎన్నింటి వరకు ఉన్నారు రూమ్లో? తను 2 వరకు ఉండి వెళ్ళిపోయింది. నేను 4 వరకు ఉన్నాను. 2 నుంచి 4 వరకు ఏం చేశారు? ఏడ్చాను. బేరర్ ట్రేతో గ్లాసులు బాటిలు తీసుకొచ్చి బల్ల మీద అమర్చి చెరో గ్లాసులోనూ పెగ్ చొప్పున పోసి ఐస్ వేసి సోడా కలిపి వెళ్ళిపోయే వరకు ఉత్సుకతని అతి కష్టం మీద ఆపుకున్నాను. బేరర్ అటు తిరగగానే అడిగాను, ఏడ్చారా? సుబ్బారావు మాట్లాడలేదు. కొంచెంసేపు అతన్ని రిలాక్స్ కానిచ్చాను. ఆ ప్రవాహం చెలియలి కట్టని దానంతటా అదే దాటాలి. గ్లాస్ తీసుకుని చీర్స్ అన్నాను. అతను అప్రయత్నంగానే గ్లాస్ తీసుకుని తాగటం మొదలుపెట్టాడు. చాలాసేపు మౌనంగా ఉన్నాక అతను ప్రారంభించాడు. 6 నెలలు పరిచయం ఉన్న నా మీద తనకంత నమ్మకం లేకపోతే ఎలా గురువుగారు? ఆగి ఒక గుక్క తాగి మళ్ళీ మొదలుపెట్టాడు. నేను ప్రేమించడం అంటూ మొదలు పెడితే చాలా సిన్సియర్గా ప్రేమిస్తాను. నాకు అర్థమైపోయింది. 20 రూపాయల ఖర్చుతో నన్ను ఈ రాత్రి మొత్తం బోరు కొట్టించేటట్టున్నాడు. ఆ విషయం అర్థమయ్యాక ఇక తాగడం మీద కాకుండా అతను చెప్పే విషయం పైన ఇంట్రెస్ట్ చూపించాను. అతను అన్ని విషయాలు వివరంగా చాలాసేపు మాట్లాడాడు. ఇంతకీ సారాంశం ఏమిటంటే, సుబ్బారావు సిన్సియర్గా అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. నిజానికి తను నా రూమ్ తీసుకున్నది వాళ్ళ పెళ్లి గురించి సెటిల్ చేసుకోవడానికే. నా రూమ్లో మొట్టమొదటిసారి 4 గోడల మధ్య కలుసుకున్నారు వాళ్ళు. సుబ్బారావు ఆ సమయంలో ఆ అమ్మాయిని కనీసం తాకకుండా ఉండలేకపోయాడు. ఆ మాత్రం దానికే ఆ అమ్మాయి దూరంగా తొలగిపోయింది. ఆ సంగతి చెప్పేసరికి నాలో ఉత్సుకత పెరిగింది. ముందుకు వంగి, తర్వాత ఏం జరిగింది అని అడిగాను. ఆ అమ్మాయి నన్ను అసలు ప్రేమించడం లేదు మాస్టారు, అది మాత్రం నిజం. ఏం, ఎందుకొచ్చింది మీకు ఆ అనుమానం? ఇంకో నెలలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. అయినా కూడా కనీసం నన్ను తాకనివ్వలేదంటే ఆ అమ్మాయికి నా మీద ప్రేమ కన్నా తన పట్ల జాగ్రత్తే ఎక్కువ అన్నమాట. ఆ అమ్మాయి టార్గెట్ పెళ్ళి. దానికోసం నన్ను ప్రేమిస్తున్నట్టు నటిస్తోంది అంతే. ఈ సిద్ధాంతీకరణ చూసి ఆశ్చర్యంతో నేను మాట్లాడలేకపోయాను. నిజం మాస్టారు, ప్రేమంటే ఒకరికొకరు మనస్ఫూర్తిగా అప్పగించుకోవడం అని నా నమ్మకం. అంతేకాని ఇలా గిరికేసుకుని ప్రేమించడం పట్ల నాకేమీ సదభిప్రాయం లేదు. ఆమె స్త్రీ కదా, తన జాగ్రత్తలో తను ఉండడంలో తప్పులేదు అని నా అభిప్రాయం అన్నాను. అంటే నా మీద నమ్మకం లేనట్టేగా? మాట్లాడలేదు నేను. మనిషి మీద మనిషి నమ్మకం పెంచుకోవడానికి 6 నెలలు చాలు మాస్టారు. సుబ్బారావు ఆర్గ్యుమెంట్లో ఎక్కడో తప్పు ఉందని నాకు అనిపించింది. ఎక్కడా? చూడు సుబ్బారావు, ఇంకో కోణంలోంచి ఆలోచిద్దాం అన్నాను. సపోజ్ ఆ అమ్మాయి నీ చర్యలకి తన మౌనం ద్వారా అంగీకారం తెలిపిందనుకో. నువ్వు కొత్తగా అనుభవాన్ని పొందుతున్న వాడివే కదా. తొందరపడి ఇంకా ముందుకు వెళితే? అప్రయత్నంగా ఏకవచనంలోకి మారాను. వెళితే ఏం అంటూ నా మాటలకి అడ్డు తగిలాడు.
మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం కదా, ఆ నమ్మకం ఆ అమ్మాయికేమిటి? తన దారిలోకి నేను వచ్చినట్టు అతని మొహంలో సంతృప్తి కనిపించింది. కాబట్టి ఆ నమ్మకం లేకుండానే ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తూ ఉందని నమ్మమంటారు. కాబట్టి ఆ నమ్మకం లేకుండానే ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తూ ఉందని నమ్మమంటారు అన్నాడు. అతన్ని ఇక వాదించి మార్చడం అసంభవం అనిపించి, అయితే ఏం నిశ్చయించుకున్నావు అని అడిగాను. ఇంక నిశ్చయించుకోవడానికి ఏం లేదు మాస్టారు, మేం విడిపోయాం అంతే. గ్లాసులో ద్రవం కేసి సూటిగా చూస్తూ అన్నాడు. అయితే 6 నెలలు అతి సిన్సియర్గా ప్రేమించి ఇంత తొందరగా ఎలా వదిలిపెట్టేయగలవు? వదిలిపెట్టలేను మాస్టారు. అందుకే 2 గంటలు అక్కడే గుండెలో బాధంతా తొలగిపోయేలా ఏడ్చాను. సుబ్బారావుని చూసి జాలేసింది నాకు. ఆడంగి నవలలు చదివి చౌకబారు మెలోడ్రామా సినిమాలు చూసి ఈ కుర్రవాళ్ళు ఎంత సెన్సిటివ్గా తయారవుతున్నారో చూస్తుంటే బాధగా ఉంది. ఇంతకీ ఎవరా అమ్మాయి? మన ఆఫీస్లోనే పనిచేస్తోంది మాస్టారు, అకౌంట్ సెక్షన్లో. సావిత్రి. పక్కలో బాంబు పడ్డట్టు ఉలిక్కిపడి సావిత్రా అన్నాను, గొంతులో తడి ఆరిపోతూ ఉండగా. సుబ్బారావు నా వైపు చూడకుండా అవును అన్నాడు. చాలాసేపటి వరకు నేను మాట్లాడలేదు. నేను ఆలోచిస్తోంది సరిగ్గా 10ంటికి వచ్చి సీట్లో కూర్చుని తన పని తాను చేసుకుపోయే సావిత్రి గురించి. నిజంగా ఆ అమ్మాయి ప్రేమని సంపాదించగలిగాడు అంటే సుబ్బారావు అభినందనీయుడే. అంత మంచి అమ్మాయి ఇంకో 10 జన్మలెత్తినా సుబ్బారావుకి దొరకదు. ఆ విషయమే అతనితో అన్నాను, బిల్లు పే చేస్తూ. నిజమే గురువుగారు అన్నాడు సుబ్బారావు. లేచి బయటికి వస్తుంటే సిగరెట్ అంటించాడు. మీరు ఒక కోణం నుంచి ఆలోచిస్తున్నారు, నేను ఆలోచిస్తున్నది పూర్తిగా వేరే ఇంకో కోణంలోంచి. ఆ అమ్మాయి నన్ను ప్రేమించడం లేదన్న విషయం ఎందుకో నాలో స్థిరపడిపోయింది. ఇక అది పోదు. నా గురించి చిన్న వల విసిరింది, నేను పడలేదు అంతే. ఆ తర్వాత కొంతకాలం పాటు గమనిస్తే సుబ్బారావు తన నిర్ణయాన్ని చాలా పకడ్బందీగా తీసుకున్నాడని అనిపించింది. ఈ విషయం తెలిసిన తర్వాత సావిత్రిని గమనించకుండా ఉండలేకపోయాను. కొంచెం జాగ్రత్తగా చూస్తే ఆ అమ్మాయి మానసికంగా చాలా కృంగిపోయినట్టు తెలిసిపోయింది. ఇంతకుముందు ఆమె కళ్ళల్లో ఉన్న నిర్మలత్వం స్థానే ఇప్పుడు లీలగా విషాదం గూడు కట్టుకుంది. ఎవరితోనూ అంతగా పరిచయం పెట్టుకునే స్వభావం కాదు కాబట్టి దీని గురించి ఆఫీస్లో అంతగా పట్టించుకునేవారు, దీన్ని గమనించేవారు లేకపోయారు. రోజులు తొందరగా గడుస్తున్నాయి. ఒకరోజు సుబ్బారావు శుభలేఖ తెచ్చి ఇచ్చాడు. ఎవరో వెంకటలక్ష్మి. మామూలుగానే కంగ్రాచ్యులేషన్స్ చెప్పాను. థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు. చిత్రం ఏమిటంటే ఆ సంఘటన జరిగిన తర్వాత సుబ్బారావు దాదాపు నన్ను తప్పించుకొని తిరగసాగాడు. బహుశా సావిత్రి విషయం తన దగ్గర ఎత్తుతాననే భయం అయి ఉండవచ్చు. సుబ్బారావు పెళ్లి రోజు సావిత్రి సెలవు పెట్టింది. కారణం నా ఒక్కడికే తెలిసేమో. ఆ మరుసటి రోజు ఆమె ఉబ్బిన కళ్ళను చూసి ఆ క్రితం రోజంతా ఏడ్చి ఉంటుందని గ్రహించాను. సుబ్బారావుని చంపేద్దామన్నంత కోపం వచ్చింది. అతని వాదం అది అమాయకత్వంతో కూడుకున్నదైనా, అతి తెలివి వల్ల వచ్చిందైనా ఒక నిండు జీవితాన్ని నాశనం చేసిందన్న మాట మాత్రం నిజం. 1 సంవత్సర కాలం గిర్రున తిరిగింది. సుబ్బారావు తండ్రి అయ్యాడు. సావిత్రికి ఇంకా పెళ్లి కాలేదు. ఒకరోజు భాస్కర్ రావు నా క్యాబిన్కి వచ్చి ఈ కథని ఇంకో మలుపు తిప్పాడు. సావిత్రి మీద నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు భాస్కర్ రావు. ఉలికిపాటును కప్పిపుచ్చుకుంటూ ఎందుకు అన్నాను నవ్వి. ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. మనస్ఫూర్తిగా చెయ్యి ముందుకు సాచి ఆనందంతో కంగ్రాచ్యులేషన్స్ అన్నాను. నిజానికి సుబ్బారావు కంటే భాస్కర్ రావు మంచి పొజిషన్లో ఉన్నాడు. ఇంకా పైకి పోగలిగిన తెలివితేటలున్నవాడు. సావిత్రి సుబ్బారావుని వదులుకోవడం ద్వారా అదృష్టవంతురాలైంది. ఆ అమ్మాయిని చూశావుగా, 2 సంవత్సరాల నుంచి మన ఆఫీసులో పనిచేస్తున్న తన పని తప్ప ఇంకో విషయంలో జోక్యం కల్పించుకోదు, ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడదు అని ఆగి, అటువంటి అమ్మాయి కోసమే నిన్నిన్నాళ్ళు వెతుకుతున్నాను అన్నాడు. నిజమేననిపించింది. వేర్వేరు ధృవాలు ఆకర్షింపబడ్డమంటే ఇదేనేమో. భాస్కర్ రావు ఆఫీసులో చాలా హుషారుగా తను నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉంటాడు. అతనికి 2-3 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్న విషయము, ఆఫీస్లో పెళ్ళైన అమ్మాయిలు కూడా అతనంటే ఇంట్రెస్ట్ చూపించే సంగతి నాకు తెలుసు. కానీ పెళ్లి కాకముందు ఆ మాత్రం చరిత్ర లేనివాడు అసలు మగవాడు కాదని నా ఉద్దేశం. అందువల్ల అతను ఆ అమ్మాయిని చేసుకుంటాడన్న సంగతి తెలిసి చాలా ఆనందించాను. కానీ ఈ విషయం సుబ్బారావు మీద తన ప్రభావం ఎలా చూపిస్తుందో.
ఈ ఆలోచన వచ్చేసరికి ఉలిక్కిపడ్డాను. సుబ్బారావు లాంటి ఆలోచన రహితుడు దీనికి ఎలా రియాక్ట్ అవుతాడు? ఆ రోజు సాయంత్రం సుబ్బారావుని బార్కి తీసుకెళ్లాను. ఈ సంవత్సర కాలంలో నేను బాగా అలవాటు పడ్డట్టున్నాను. ముందు ఆశ్చర్యపోయినా వెంటనే ఒప్పుకున్నాడు. బార్లో కూర్చున్న తర్వాత అడిగాను, సావిత్రి భాస్కర్రావు పెళ్లి చేసుకోబోతున్నారు తెలుసుగా అని. సుబ్బారావు వెకిలిగా నవ్వి, అవునట, అందరూ అనుకుంటున్నారు అన్నాడు. అటా అంటున్నావు, నీకు తెలియదా? వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఆఫీస్లో చాలాసార్లు చూశాను మాస్టారు. ఈసారన్నా ఆమె పెళ్లి జరిగితే అంతకన్నా కావలసిందేమీ లేదు. మంచి పిట్టనే పట్టింది. ఈర్ష్య ధ్వనించింది అతని కంఠంలో. నువ్వంతగా ఆమె శ్రేయస్సు కోరుకున్నవాడివైతే నాకు అంతకన్నా కావలసిందేమీ లేదు. కానీ మీ పాత అఫైర్ గురించి ఈ సమయంలో నువ్వెక్కడా మాట్లాడకుండా ఉండడం నాకు కావలసింది. సుబ్బారావు కన్ను కొట్టి నవ్వాడు. ఏం గురువుగారు, ఉన్నట్టుండి ఆవిడ మీద ఇంట్రెస్ట్ పుట్టింది. కోపాన్ని అతి కష్టం మీద అణుచుకున్నాను. ఎందుకంటే పళ్ళు బిగబెట్టి అన్నాను, నీ తెలివి తక్కువతనాన్ని సంవత్సరం క్రితం చూశాను కాబట్టి. ఆ అమ్మాయి మంచితనాన్ని సంవత్సరం నుంచి చూస్తున్నాను కాబట్టి. సిగరెట్ పొగ నిర్లక్ష్యంగా వదిలాడు సుబ్బారావు. సర్లేండి, ఈ అఫైర్ సంగతి భాస్కర్రావుకి తెలియనివ్వంలేండి అన్నాడు. భాస్కర్రావు ఒక్కడికే కాదు, ఎవ్వరికీ, మరో మూడో కంటికి తెలియకూడదు. ప్రస్తుతం నీ మానసిక పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. ఈ స్థితిలో నువ్వు ఏమాత్రం నోరు జారినా ఓ నిండు జీవితం బలైపోతుంది. మందు బాగా తలకెక్కినట్టుంది. వ్యంగ్యంగా నవ్వుతూ, ఏం గురువుగారు, సావిత్రిని వెనుకేసుకొస్తున్నారు, ఏమిటి సంగతి అన్నాడు. అతని కాలర్ పట్టుకుని విసురుగా దగ్గరికి లాగాను. బిత్తరపోయాడు. ఈ హఠాత్ సంఘటన నుంచి అతను తేరుకోకముందే అన్నాను, చూడు సుబ్బారావు, ఎక్కడో పల్లెటూరులో చదువుకొని ఇక్కడికి వచ్చావు. హైదర్గూడ రౌడీల గురించి నీకు బాగా తెలిసినట్టు లేదు. బీ కేర్ఫుల్. నా బెదిరింపు సుబ్బారావు మీద ఎలా పనిచేస్తుందో నేను ఊహించగలను. నేను ఊహించలేనిది మరొకటి. స్త్రీ వీణలాంటిదని, ఎలా మీటితే అలా పలుకుతుందని ఎవరో కవి అన్నాడు. సావిత్రి పట్ల ఆ మాట నిజమైంది. భాస్కర్రావు స్నేహంతో ఆమె చాలా మారిపోయింది. పూర్వపు నెమ్మది, మందకొడితనము స్థానే హుషారు, చొరవ స్థానం చేసుకున్నాయి. పోతే భాస్కర్రావు సావిత్రితో తన స్నేహాన్ని దాచే ప్రయత్నం ఏమీ చేయలేదు. ఆఫీస్లో వాళ్ళు సరదాగా మాట్లాడుకోవడం నాకంట అప్పుడప్పుడు పడేది. భాస్కర్రావు నిస్సందేహంగా సావిత్రిని ప్రేమిస్తున్నాడనేది మాత్రం ఖాయం. అంతకుముందు స్నేహితురాళ్ల గురించి ప్రతి చిన్న విషయమూ నాతో చెప్పేవాడు. సావిత్రి విషయం మాటల సందర్భంలో ఎప్పుడొచ్చినా ఒకటే అనేవాడు, షీఈ్ ఎ నైస్ గర్ల్ గురు. అలాంటి అమ్మాయిని ఈ కాలంలో చూడం. నాకు నవ్వొచ్చేది. సావిత్రి లాంటి అమ్మాయిలు చాలామంది ఉన్నారు. ప్రేమ గుడ్డిదనడానికి ఇదో ఉదాహరణ అనుకునేవాణ్ణి. ఏది ఏమైనా సావిత్రి చాలా అదృష్టవంతురాలు. తొలి ప్రేమ విఫలమైన రోజుల్లో అంతర్లీనంగా ఆమెలో గూడు కట్టుకున్న విషాదాన్ని ఆమె కళ్ళ వెనుక గమనించిన వారిని బహుశా నేనొక్కనేనేమో. తొందరలోనే ఆ విషాదం నుంచి బయటకొచ్చి ఫ్రెష్గా కొత్త జీవితం అనుభవిస్తున్నందుకు ఆమెను అభినందించాలి. నా బెదిరింపు వల్లనో మరో కారణం చేతనో తెలియదు కానీ సుబ్బారావు వైపు నుంచి కూడా ప్రమాదం ఏమీ రాలేదు. ఇంకో వైపు నుంచి వచ్చింది. నేను సావిత్రిని పెళ్లి చేసుకోబోవడం లేదు అన్నాడు భాస్కర్రావు. నిశ్చేష్టుడినయ్యాను. ఎలాగో గొంతు పెగల్చుకుని ఎందుకు అన్నాను. భాస్కర్రావు కుర్చీలో ఇబ్బందిగా కదిలి ఇప్పుడే చెప్పాలా అన్నాడు సంశయిస్తూ. వెంటనే అరిచాను. నా కంఠం నాకే వికృతంగా వినిపించింది. పక్క ఆఫీసర్ కాగితాల మధ్య నుంచి తల ఎత్తి మా వైపోసారి చూసి మళ్ళీ తన పనిలో మునిగిపోయాడు. చెప్పు భాస్కర్రావు అన్నాను. చేతి వేళ్ల మధ్య పేపర్ వెయిట్ తిప్పుతూ ఆలోచనలన్నిటినీ కూడగట్టుకోవడం కోసమా అన్నట్టు క్షణమాగి చెప్పడం ప్రారంభించాడు. నా సంగతి నీకు బాగా తెలుసు. నేనేం చెప్పనవసరం లేదు. స్త్రీ అంటే నాకు నమ్మకం లేదు. ఒకప్పుడు సరదాగా ఆడుకునే వస్తువుగానే కనిపించేది. కానీ సావిత్రి పరిచయంతో నాకు కావలసిందేదో దొరికిందనిపించింది. నా గురించి నీకు తెలుసుగా. పైకి ఎంత అల్లరిగా కనపడినా లోపల చాలా సెన్సిటివ్ని. సోత్కర్ష వద్దు. సావిత్రిలో నాకు నచ్చినవి ఆమె నెమ్మది, ప్రేమ పట్ల సిన్సియారిటీ. మొన్నటి వరకు ఆమె నా ఆరాధ్య దేవత. ఏం, నిన్నేం జరిగింది? నాలో అగ్నిపర్వతం బ్రద్దలవడానికి సిద్ధంగా ఉంది. నా ఆహ్వానం మీద నిన్న సాయంత్రం సావిత్రి నా రూమ్కి వచ్చింది. తాపీగా పేపర్ వెయిట్ తిప్పుతూ అన్నాడు.
ఏమాత్రం ప్రతిఘటన లేకుండా దానికోసమే ఎదురు చూస్తున్నట్టు నాకు లొంగిపోయింది. నా ఆశల్ని, ఆలోచనల్ని నిలువునా కూల్చేసి నన్ను అన్యాయం చేసింది. పైకి మామూలుగా మాట్లాడుతున్నా అతనిలో ఎంత కల్లోలం చెలరేగుతోందో, దాన్ని అణుచుకోవడానికి అతనెంత కష్టపడుతున్నాడో మొహం చూస్తేనే తెలుస్తోంది. భాస్కర్రావు, కంగారుగా ఏదో అనబోయాను. వద్దు వద్దు, ఏం చెప్పకు. చెప్పి నన్ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించకు ప్లీజ్. అతని కంఠం రుద్ధమైంది. నేనింక ఆమెని పెళ్లి చేసుకోలేను. ఈ అనుమానం నాలో ఎంత దూరం వెళ్ళిందంటే చెప్పలేను. చేతుల్లో మొహం దాచుకున్నాడు. సావిత్రి కూడా అందరమ్మాయిల్లాంటిదే. సావిత్రి కూడా. మన జీవితంలో క్లైమాక్స్ అంటూ ఏమీ లేదు, అది నిరంతర ప్రవాహం అని నేనెక్కడో నాటకంలో ఒకసారి వాడాను. ఈ చిన్ని ట్విస్ట్ చాలు సావిత్రి కథని ఇక్కడ ఆపు చేయడానికి. కానీ ఆమె జీవితాన్ని ఇంకొంచెం పరిశీలించి చూస్తే అది మరింత వ్యధాభరితం. వీళ్ల సంగతి అందరికీ తెలియడం, భాస్కర్రావు ఆమెను చేసుకోబోవడం లేదని ప్రకటించడం, ఆ తర్వాత సావిత్రి 15 రోజులు సెలవు పెట్టడం ఆఫీసులో మరింత అలజడికి కారణమయ్యాయి. సెలవైన తర్వాత ఆఫీస్కు వచ్చిన సావిత్రి వెనుకచాటు గుసగుసల్ని, వెక్కిరింతల్ని చాలా ఎదుర్కోవలసి వచ్చింది. ఆ తర్వాత 10 రోజులకి ఆమె రిజైన్ చేసి వెళ్ళిపోయింది. కారణం, ఆఫీసులో పబ్లిక్గా ఆమెనెవరో ఇంటికి రా, మా ఆవిడ లేదు అని ఆహ్వానిస్తే ఆమె లాగి వాడి చెంప పగలగొట్టిందట. అది మేనేజ్మెంట్కి తెలియడం, ఛార్జ్ షీట్ ఇవ్వడం, ఇదంతా భరించలేక ఆమె రిజైన్ చేసింది. చిత్రం ఏమిటంటే ఆమెని అలా ఆహ్వానించిన వాడు నాతో సెన్సిటివ్నెస్ గురించి, తొలి ప్రేమ అర్పించుకోవడం గురించి లెక్చర్లు ఇచ్చిన సుబ్బారావు. సావిత్రి ఖాళీ చేసిన సీట్లో 2 నెలల వరకు ఎవరిని వేయలేదు. అటు వెళ్ళినప్పుడల్లా ఆ ఖాళీ కుర్చీ నాలో ఏదో భావ సంచలనాన్ని కలగజేసేది. దాన్ని బహిరంగపరుస్తూ ఆ సంఘటనల్ని, సావిత్రి మీద వాటి ప్రభావాన్ని క్రోడీకరించి కథ వ్రాసి పత్రికకి పంపాను. 4 నెలల తర్వాత ఆ కథ ప్రచురితమైంది. అది సుబ్బారావులోనూ భాస్కర్రావులోనూ ఎలాంటి ప్రభావాన్ని కలగజేసిందో నాకు తెలియదు. అప్పటికే మంచి ఉద్యోగం రావడం వల్ల నేను ఆ ఆఫీస్ వదిలేశాను. ఎందుకు ఇలాంటి కథలు వ్రాసి అన్పాపులర్ అవుతారు? వారపత్రిక టేబుల్ మీద పడేస్తూ అంది కమల. అందులో నన్ను అన్పాపులర్ చేసే విషయం ఏముంది? వర్కింగ్ క్లాస్ గర్ల్స్ గురించి వ్రాసేటప్పుడు వాళ్ళ గురించి కొంచెం తెలుసుకోవాలి. సావిత్రి లాంటి అమాయకమైన స్పెసిమెన్స్ చాలా తక్కువ ఈ కాలంలో. సావిత్రి కథ నిజంగా జరిగిందే అయి ఉండవచ్చు, కానీ అలాంటి అమాయకులు చాలా తక్కువగా ఉన్న స్వభావాల గురించి, వ్యక్తుల గురించి వ్రాయడం వృద్ధిలోకి వచ్చే రచయిత లక్షణం కాదు. కమల నవ్వింది. లేదు కమల, పక్కనే కూర్చుంటూ అన్నాను. ఇది చాలా పెద్ద సమస్య. తమ భర్తల్ని తామే నిర్ణయించుకోవలసిన ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులు తమ కూతుళ్ల వివాహం ఒక సమస్యగా తలపోసే ఈ వ్యవస్థలో సావిత్రి లాంటి అభాగినుల జీవితాలు అలా తెల్లవారవలసిందే. ఇంకో పరిష్కారం కనబడకే అలా ముగించాను. నా కథల గురించి మాట్లాడేటప్పుడు భలే ఆవేశం వస్తుంది నాకు. ఏమాత్రం తెలివితేటల్ని ఉపయోగించినా ఈ ప్రాబ్లంని చాలా సులభంగా పరిష్కరించవచ్చు. ఎలా? ఆఫీస్ నుంచి తెచ్చిన కూరగాయల సంచి లోపలికి తీసుకెళుతూ కమల అంది. నాలా ఉలిక్కిపడ్డాను. ఏమీ అర్థం కాలేదు. కమల ఎలా ఈ సమస్యలన్నీ టాకిల్ చేసింది? 2 నిమిషాలు దీర్ఘంగా ఆలోచించవలసి వచ్చింది. మా ప్రేమ, ఆ రోజులు, వెన్నెల రాత్రులు. చటుక్కున నా మెదడులో ఏదో మెరిసినట్టయింది. లోపలికి పరిగెత్తాను. కత్తిపీట ముందు కూర్చుని కూరలు తరుగుతున్న కమలని రెక్క పట్టుకుని లేవనెత్తాను. చెప్పు, సూటిగా చూశాను. ఆ రోజు నా గదిలో నువ్వు నిజంగా మైకం వచ్చి పడిపోలేదు కదూ? కమల నవ్వి సుతారంగా తన భుజం విడిపించుకుంటూ, ఇప్పటికి ట్యూబ్లైట్ వెలిగిందన్నమాట అంది. షాక్ తగిలినట్టయింది. నిమిషం పాటు మాట్లాడలేకపోయాను. నా స్తబ్దత చూసి కమల బెదిరినట్టు దగ్గరగా వచ్చి, ఏమండి అంది బేలగా. కమల, ప్రపంచంలో నైరాస్యమంతా నా కంఠంలోనే ధ్వనించింది. డూ యూ లవ్ మీ? దగ్గరికి వచ్చి మెడ చుట్టూ చేతులు వేసింది. తల పైకెత్తి నా వైపు చూసి నెమ్మదిగా దించుకుని వక్షస్థలం మీద ఆని అలానే ఉండిపోయింది. చాలు, ఆ మౌనంలోనే నాకు కావలసిన జవాబు దొరికిపోయింది. మామూలు మనిషినైపోయాను. మళ్ళీ నా చిలిపితనం నన్ను ఆవరించింది. ఇప్పటి సంగతి కాదోయ్, పెళ్లి కాకముందు. నా అరచేతిని తన చెంపకి రాసుకుంటూ,
దానికి ప్రేమ అన్నంత పెద్ద పదం ఎందుకు? అది ఆకర్షణ అంది. ప్రాణులు తమ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి వాటిని ఎదుర్కొనే రక్షణ కవచాలు తమంతట తామే స్వయంగా నిర్మించుకుంటాయనే థియరీ ఆఫ్ ఎవల్యూషన్ని కనిపెట్టిన సైంటిస్ట్ ఎవరు? ఇదండి అమ్మాయిలకు మాత్రమే అనే కథ. రచన ప్రముఖ రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.